హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పర్ఫెక్ట్ షేప్ ఉన్న ప్లాట్స్ అంటే స్క్వేర్ ప్లాట్, రెక్టాంగిల్ ప్లాట్స్కి డయాగ్నల్ ఎలా చెక్ చేస్తామన్నది ఈ వీడియోలో చూద్దామండి. ఇది నా ప్లాట్ డైమెన్షన్స్ అండి. ఒకసారి డైమెన్షన్స్ చెక్ చేద్దాం. ఇటు 50 ఫీట్ ఉందండి, మరోవైపు 36 ఫీట్ ఉంది. ఇది నా ప్లాట్ డైమెన్షన్స్ అండి. సో నా ఎవ్రీ కార్నర్ వచ్చేసి 90 డిగ్రీస్ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి నేను ఇటు నుండి ఒక 6 ఫీట్, ఇటు నుండి ఒక 8 ఫీట్, ఎటైనా పర్లేదు, లేదంటే ఇటు నుండి 8 ఫీట్, ఇటు నుండి 6 ఫీట్ ఒకటి మార్క్ చేస్తున్నాను. ఓ ఎంటర్ 6 ఫీట్, 6 ఫీట్ ఇటు, ఓ ఎంటర్ 8 ఫీట్, 8 ఫీట్ ఇటు అండి. సో ఇక్కడ నుండి 6 ఫీట్, ఇక్కడ నుండి 8 ఫీట్ తీసుకున్నాను కదండి. నాకు ఈ డయాగ్నల్ వచ్చేసి 10 ఫీట్ రావాలండి. అప్పుడే ఈ డయాగ్నల్ 90 డిగ్రీస్, ఈ కార్నర్ 90 డిగ్రీస్ ఉందని అర్థం. ఇక్కడ వచ్చేసి సో ఎవ్రీ కార్నర్ మళ్ళీ ఇక్కడ నేను అగైన్ ఎంటర్ 8 ఫీట్, ఇక్కడ నుంచి 6 ఫీట్. ఇప్పుడు ఈ డైమెన్షన్స్ డయాగ్నల్ వచ్చేసి 10 ఫీట్. సిమిలర్లీ ఇటు పక్క ఓ ఎంటర్ 6 ఫీట్, ఓ ఎంటర్ 8 ఫీట్. Then directly 10 feet. Same repeated from another 6 feet. Then 8 feet. చూడండి, ఇప్పుడు ప్రతి దగ్గర మనకు 10 ఫీట్ 10 ఫీట్ 10 ఫీట్ డయాగ్నల్ వచ్చింది. సో మనది ఈ ప్లాట్ వచ్చేసి పర్ఫెక్ట్ 90 డిగ్రీస్, ఎవ్రీ కార్నర్ 90 డిగ్రీస్ ఉంది కాబట్టి ఇది పర్ఫెక్ట్ షేప్ అని చెప్పొచ్చండి. ఇక్కడ మనం ఆటోకేర్లో కాబట్టి మనకి ఎగ్జాక్ట్గా 90 డిగ్రీస్ ఇక్కడ మ్యాచ్ అయ్యిందండి. బట్ ప్రాక్టికల్ సినారియోలో చూస్తే ఇది మ్యాచ్ అవ్వదండి. సో అప్పుడు మనం అన్ని కార్నర్స్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. సో ఇదే ప్లాన్ మనము ప్రాక్టికల్గా ప్లాట్లో ఒకసారి చెక్ చేద్దామండి. ఇవే డైమెన్షన్స్ ఉన్న ప్లాట్లోకి మనం 10 ఫీట్ ఇట్లా మ్యాచ్ అవుతుందా లేదా అనేది ఒకసారి సైట్లో చూద్దామండి. సో మనం నెక్స్ట్ వీడియోలో సైట్లో ఎలా చేస్తామనేది చూద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Check the diagonal of this plot. Take the measurement of 6 feet. 6 feet ले लो. ये 8 फीट कर देता हूँ सर. 6 फीट कर दो. 6 फीट कर पकड़ो. 6 फीट बराबर है ना? बराबर. इधर यहाँ से 8 फीट. वजनिया पकड़ो. वजनिया पकड़ो. अभी check the diagonal. You will get 10 feet. You have it.
बराबर आहे. बराबर है सर. ये 12 फीट ले लो. हाँ? 12 फीट ले लो. 8 लिए ना, हाँ 12 ले लो. हाँ? ठीक बात. उधर चेक करो.